కడుపు కాలితే అట్లనే అవుతుంది. నీతులు చెప్పక, అర్థమైందా? నేనేమంటున్నా, మా జనాభా ఎంత ఉందిరా, మేము ఎందుకు ట్యాక్సీలు కడుతున్నాం, మా వాటా మరి ఆడ ఉన్నప్పుడు మరి మా జనాభా తగ్గట్టుగా మా వాటా ఉండొద్దా? జనరల్ కేటగిరీలో, జనరల్ అంటే అందరికి కదా, అందరు అన్నప్పుడు అలా బీసీ ఎస్సీ ఎస్టీలు ఎందుకు లేరు? ఉండాలి కదా. చెప్పు. అంటే జనరల్ అనేది అగ్రకులం కోసం పెట్టుకున్న రిజర్వేషన్ అని అర్థమవుతుంది కదా. బీసీ ఎస్సీ ఎస్టీలు రాణిస్తలేవు కదా. కాబట్టి మాకు రిజర్వేషన్ కాదు, యూఆర్ నాట్ డూయింగ్ ఫేవర్. ఎవరిని జనాభా ఎంత ఉందో, ఎవరిని వాటా ఎంత ఉందో ఎవరి వాటా వానికి ఇవ్వమంటున్నావు అంతే. అగ్రకులం వాడిని నువ్వు కూడా తీసుకొని వాటా. సిగ్గుశరం ఉండాలి. న్యాయం మాట్లాడితే తిడతా అంటే ఎట్లా కలుస్తుందిరా అయ్యా? బరాబర్ మాట్లాడతాం, బరాబర్ కడుపు కాలిన అట్లే మాట్లాడతాం. ఇంకా ఎక్కువ తిడతాను నువ్వు ఇట్లనే చెప్తే. చంపుకో, పంపి. ఎవరు నువ్వు పంపిస్తావు? నేను ఒప్పుకుంటానా? నువ్వు చంపుతుంటే నేను చేతులు పట్టుకుంటానా? నేను రివర్స్ కొట్టనా? కొట్టకపోతే ఈ అమెరికాలో అయితే గన్నులు ఉంటాయి అందరి దగ్గర. పంపి. ఎవరిని పంపిస్తావు? పంపిరా, పంపి. బెదిరించుడు కాదు, పంపి. నేను చూసుకుంటా కూర్చుంటేనేమో చూడు. గతంలో ఒకసారి పంపించారు, 2 నిమిషాల్లో పోలీసు అని కాల్ చేసినా పారిపోయాడు. పంపి, 100 మందిని పంపి, చూద్దాం. ఒరే, బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ, ఎక్కువ పదవులు ఉన్న పార్టీ బీజేపీ మాత్రమే కదా. మరి ఉంటే పార్టీలు ఉంటే సరిపోదు కదరా, మాకు పదవులు కావాలి కదా. నీ పార్టీలో బీసీలు ఉన్నారా? వాడు బీసీలని పేకు పెట్టుకున్నావా? శర్మ అని పెట్టుకున్నాడు. శర్మ అంటే బాపనోడు వీడు. ఓకే, ఏం పేరు? ఈయన పేరు కొమ్మ జోసిల సీతారామ శర్మ. అంటే ఈడు నార్త్ ఇండియన్ కాదు, ఒరిజినల్ బ్రాహ్మణ్ కాదు వీడు. ఓకే, ఆర్య బ్రాహ్మణ్ కాదు వీడు. ఇక్కడ మూలవాసియే. వీడు కన్వర్టెడ్ బ్రాహ్మణ్. ఓకే, నల్లతోలున్న బాపనోళ్ళందరూ కన్వర్టెడ్ బ్రాహ్మణ్స్. ఓకే, సింపుల్. ఓకే, సో ఈ కన్వర్టెడ్ బ్రాహ్మణ్ గాడు ఏమంటున్నాడు? కన్వర్టెడ్ బ్రాహ్మణ్ గాడు ఆ తెల్ల బ్రాహ్మణులకి ఆర్య బ్రాహ్మణులకి సంకనాకుతున్నాడు. ఏమంటున్నాడు వీడు? బీజేపీ పార్టీలో ఉన్నారు బీసీలు ఎక్కువగా ఉన్నది. బీజేపీ పార్టీ అయితే ఒరిజినల్ గా యొక్క ఆర్య బనియా మోడీ అని బీసీ కాదు. బీసీ అని రాసుకుంటే బీసీ అయిపోడు. ఓకే, సింపుల్. సో నేను చెప్తలే, మీ యొక్క పార్టీ అధ్యక్షులు కానీ స్పోక్స్ పర్సన్స్ కానీ మీరే చెప్పుకున్నారు. పార్లమెంట్ ఓపెనింగ్ కి వచ్చిర్రు. ఎవరు వచ్చిర్రు? బాపనోళ్ళు వచ్చిర్రు పార్లమెంట్ ఓపెనింగ్ కి. బీసీలు రాలే, అర్థమైందా? సో అట్లనే మీ యొక్క స్పోక్స్ పర్సన్ చెప్పిండు, మా పార్టీ ఒక దిక్కు ఒక జేబులోనేమో బనియాలు ఉన్నారు, ఇంకో జేబులోనేమో బ్రాహ్మణులు. నేను చెప్తలే. మీ పార్టీ వాడు చెప్పిందే ఇను. నేను చెప్తలే. मेरे जेब में ब्राह्मण है और मेरे जेब में बनिया है. आप कहते रहे कि 1 सेकंड भाई साहब सुनो ना. अरे भाई साहब सुनिए ना, पूरा आप प्रश्न पूछा और मेरे को सुनना ही नहीं चाहते. आप जेब में ब्राह्मण है? नहीं एक सुनो. अरे भाई, मेरा वोट बैंक में और मेरे कार्यकर्ताओं में, मेरे नेताओं में जब आप ब्राह्मण रहा तो ब्राह्मण पार्टी कहा, और बनिया है तो बनिया पार्टी कहा. अरे भाई आप कुछ तो फिर आप चलाओ पार्टी को. मैं भाई आप पत्रकार है तो प्रश्न पूछो. मेरे जेब में ब्राह्मण है और मेरे जेब में बनिया है. చెప్పరా? అరే శర్మ, నేను చెప్తలేను కదా. నేనంటే నీకు నచ్చలేదు. ఓకే, ఒక శాలోడు ఒక శూద్రుడు చెప్తే నీకు నచ్చలేదు. మరి ఆడవాడు నీ పార్టీ స్పోక్స్ పర్సన్ చెప్పిండు కదరా. నువ్వు చెప్పింది తప్పు అనుకుందాం. నిర్ణయం చేసే అధికారంలో బీజేపీలో ఉన్న వాళ్ళు ఎవరో నాకు చెప్పు. ఆర్ఎస్ఎస్ లో కానీ బీజేపీ 90% ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఉన్న అన్ని పదవులలో బీజేపీలో ఉన్నాడు ఎవడో చెప్పిన. గోల్వాల్కర్ ఓడు చాలోడా, సాకలోడా, మంగళోడా, చిత్ప్లవన్ ఆర్య బ్రాహ్మణుడా కాదా? ఎడ్గేవాకర్ ఓడు మీ పార్టీ ఆర్ఎస్ఎస్ స్థాపించినోడు చెప్పు. ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్ సంచాలకులైన వాళ్ళు ఎంతమంది బీసీలు అయ్యారో నాకు చెప్పు. ఒక రజ్జుబాయ్ అనేటోడు తప్ప అందరు ఆర్య బ్రాహ్మణులే. ఎలక్షన్స్ ఉండయి. ఇప్పుడు వేరే సంస్థలలో ఎన్నికలు ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, ఇంకో దానికి ఎన్నికలు ఉంటాయి. ఇవాళ కాంగ్రెస్ కి దళితుడు ఇది అధ్యక్షుడు అయ్యండు, మల్లికార్జున ఖర్గే గారు జాతీయ అధ్యక్షుడు. రాష్ట్ర స్థాయిలో ఎంతో మంది దళితులు ఉప ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని, స్పీకర్ గాని అయినారు. మీరు అట్లా బీజేపీలో చెప్పు నాకు. గోల్వాల్కర్ 30 ఏళ్ళు ఆర్య బ్రాహ్మణుడు, 30 ఏళ్ళు ఉన్నాడు. ఇవాళ వీడు మోహన్ భగవత్ 10 ఏళ్ళు అయిందా, 20 ఏళ్ళు అవుతుందా? సుదర్శన్, ఎవ్వని పేరైనా తీసుకో. పోనీ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి డెసిషన్ మేకింగ్ చెప్పు. ఇవాళ బనియాలు ఉన్నారు, మోడీ అండ్ అమిత్ షా బనియాలు. ఓకే, ఆర్య బనియాలు. అంతకుముందు సుష్మా స్వరాజ్ ఎవరు? బ్రాహ్మణ్ కదా. వాజ్పేయి ఎవరు? మీ పార్టీని పెట్టినటువంటి వాజ్పేయి కానీ ఆ ఉపాధ్యాయ అనేటోడు బ్రాహ్మణ్ కదా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఎవడు? బ్రాహ్మణ్ కదా. ప్రమోద్ మహాజన్ ఎవడు? బ్రాహ్మణ్ కదా. ఉమాభారతి ఎవరు?
బ్రాహ్మణ్ కాదా? మురళీ మనోహర్ జోషి ఎవరు? బ్రాహ్మణ్ కాదా? అద్వానీ ఎవరు? ఇట్లా ఎవరైనా తీసుకో, మీ బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ నిర్ణయం చేసుకుంటే ఎవరు? బ్రాహ్మిన్స్. రోడ్ల మీదకి వచ్చి జంబి కత్తి పెట్టుకుంటే పొరగాన్లు ఈ మనువాదంలో పోతే జైలుకు చంపిరాన్రా పొడిసిరాన్రా అని చెప్పి కొట్లాటలు పెట్టి రోడ్ల మీద మీరు జైలుకి పోతే మిమ్మల్ని ఇడిపిస్తా, బీరు వస్తా, బిర్యానీ వస్తా అంటే రోడ్ల మీదకి వచ్చి జంబి కత్తులు పట్టుకుని తిరుగుతున్న పొరగాన్లు బీసీలు. కానీ డెసిషన్ మేకింగ్ లాగా పదవులల్లా అన్ని అనుభవించే వాళ్ళు, వాళ్ళ పిల్లల్ని విదేశాలకు పంపించుకునే వాళ్ళు, ఆ అరబ్ దేశాలతోటి వ్యాపారం చేస్తున్న ఎవరు? మీరు నాయకులు కానీ మీ నాయకుల పిల్లలు కానీ. స్మృతి ఇరానీ ఎవరు? బ్రాహ్మణ్ కాదా? చెప్పురా అయ్యా, ఎవడున్నాడు బీజేపీలో? అది పార్టీ విషయంలో. నేను పార్టీ గురించి కాదు మాట్లాడుతుంది. పార్టీ ఏ పార్టీ ఎవరి ఇష్టం వాడు ఉన్నాడు నడుతుంది. అది డెమోక్రాటిక్ కాదు, పార్టీలు అన్ని డెమోక్రాటిక్ గా లేవు. సో అది ఇప్పుడు ఎవరి పార్టీ ఎవరి దుకాణం వాడు తెరుచుకున్నప్పుడు ఎవరి దుకాణం వాడిని నచ్చినోడు పెట్టుకుంటాడు. ఇప్పుడు కేసీఆర్ వెల్మోడ్ కాబట్టి వాడు వెల్మోడ్ పెట్టుకున్నాడు, ఇక్కడ రెడ్డి వాడు ఉన్నాడు, వాడు బాపనోడు ఉన్నాడు, వాడు ఇంకోడు ఉన్నాడు. సో అది పార్టీ, అది ప్రభుత్వం కాదు. కానీ నేను ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నా. హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ప్రభుత్వం అందరిది కదా. పార్టీ ఎవరిదన్నా కావచ్చు, కానీ ఒకసారి ప్రభుత్వంకి వచ్చినాక అందరిది కదా. నేను ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నా, ఉద్యోగాలకి వీటి గురించి కదా నేను మాట్లాడుతుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన వాటిలలో ప్రభుత్వానికి వచ్చే బడ్జెట్ లో అందరి వాటా ఉన్నప్పుడు ఎవరిదైతే ఎక్కువ ఉందో, ఎవరి జనాభా ఎక్కువ ఉందో, ఎవరి వాటా వానికి ఇవ్వమని అడుగుతున్నాం. నేను ప్రభుత్వం గురించే మాట్లాడుతున్నా, పార్టీల గురించి వ్యక్తిగతంగా ప్రైవేట్ కంపెనీల గురించి నేను మాట్లాడతలే, వ్యక్తిగతంగా నేను మాట్లాడతలే. సో ఈ ప్రభుత్వంలో మా వాటా మాకు ఇమ్మని కొట్లాడితే నీకేం వచ్చింది? నీ వాటా నువ్వు తీసుకున్నావు కదా. ఈడబ్ల్యూఎస్ కింద 10% ఎవడెక్కడో తీసుకున్నావు కదా. 12 లక్షలు బీసీ ఎస్సీ ఎస్టీలకి 12 లక్షలు సంవత్సరానికి వస్తే వాడు ధనవంతుడు అంటున్నావు. మరి అగ్రకుల 3 సంవత్సరానికి నెలకు ₹1,00,000 సంపాదిస్తాడు పేదోడు అంటున్నావు. పేదరికానికి కూడా రిజర్వేషన్ ఉంటుందా? పేదోడు ఎవడైనా ఏ కులమైనా వాడిని సహాయం చేయాలి, పేదోడికి కూడా రిజర్వేషన్ ఉంటుందా? ఏదో కారణం చెప్పి జనరల్ కేటగిరీ అని 50%, ఈడబ్ల్యూఎస్ అని 10%, 60% నువ్వే తీసుకుంటున్నావు. మళ్ళీ అది 60% అగ్రకులాలకు పెట్టిన రిజర్వేషన్. అది వీ డోంట్ యాక్సెప్ట్. వి విల్ ఫైట్. ఎంతమందిని చంపుతో చంపు, విల్ ఫైట్. అర్థమైందా? వివక్ష లేదంటున్నావు కదా. చూడు, నేను చెప్తలేను రా అయ్యా, నేను ఇక్కడ ఒక్క మాట చెప్తలే, మీరు చెప్పిందే చూపెడుతున్నా అంతే. కులాలు పోకూడదండి. కొంతమంది ఇప్పుడు ప్రోగ్రెసివ్ థాట్స్ ఉండేటటువంటి వ్యక్తులు అనుకునే వాళ్ళు కులరహిత సమాజాన్ని నిర్మాణం చేస్తాము, అలాంటి సమాజం కావాలి. తప్పు. ఏ కులం పని ఆ కులం చేయి. ఎందుకంటే ఏ కులం పని ఆ కులం చేస్తేనే నువ్వు ఆడ ముచ్చట చెప్పగలుగుతావు. కులరహితం అంటే నువ్వు సండాసు ఎత్తాల్సి వస్తుంది. అది నీకు చేసేది లేదు. వీళ్ళు ఎన్నేళ్ళు సండాసు ఎత్తినా నీకు బాధ అవుతలేదు. సో లంగ కథ. ఈడోడు గోదావరి జిల్లా ఎదురు సర్వసంగ పరిత్యాగి, ఈ ప్రాపంచిక సంబంధం లేదని సన్యాసం తీసుకున్న లంబడి కొడుకు 1000 కోట్లు ఎందుకుంటే వీళ్ళ దగ్గర. అట్లా ఎన్ని అన్న చెప్పగలుగుతాం. వీళ్ళ యొక్క దురాఘాతాలు ఎన్ని అన్న చెప్పగలుగుతాం. ఇక చూడు, కొన్ని నేను చూపెట్టలేను కాబట్టి చూపెడతలేను కానీ, బట్ చూడండి. సనాతన ధర్మం అంటేనే ఎప్పటి నుంచో ఉన్న ధర్మాలను ఫాలో కావడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చెప్తారు? సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వాలంటారా, వద్దు అంటారు? సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వకూడదు. ఎందుకు అవ్వకూడదు కూడా చెప్తాను నేను. ఒకటి గమనించండి, ఈ రోజుకి దేవదాసి వ్యవస్థ ఉంది. అవును. ఇప్పుడు కొన్ని కులాల్లో ఇది ఉంది, ఈ ఆచారం ఉంది. మరి దేవదాసి వ్యవస్థ దేవుడికి కానుకగా ఇచ్చే విషయం ఏదైతే ఉందో అది మన అమ్మాయికి అయితే ఒప్పుకుంటామా? మీ అమ్మాయినైతే మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఎవరైతే సనాతన ధర్మం కరెక్ట్ అని చెప్తున్నారో వీళ్ళు ఎవరన్నా ఒప్పుకుంటారా? వాళ్ళ కుటుంబాల్లోంచి ఇస్తారా? మరి నిజంగా అది దేవుడి కోసమే కదా ఆ బిడ్డను సమర్పించేది, దేవుడికి కానుకగా కదా. మరి మీరు కూడా దేవుడికి కానుకగా సమర్పించండి. ఏదే పాత కాలంలో కింద కులాల వాళ్ళు భరించేవాళ్ళు. మన జీవితాలు ఇంతే కావచ్చు, మనం అక్కడ పుట్టాం కాబట్టి మన బతుకులు ఇంతే కావచ్చు అని వాళ్ళు దానికి అలవాటు పడిపోయి దాన్ని వ్యతిరేకించే శక్తి లేక భరించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ నవయువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సినిమాలు చూస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో జై భీమ్ సినిమా వచ్చింది, అది చాలా కనువిప్పు. ఇట్లాంటివి చూసిన తర్వాత వాళ్ళకి దీన్ని ఒప్పుకోవాలని లేదు. సనాతన ధర్మం చెప్పండి మిత్రులారా, ఇట్లా 100 ఎగ్జాంపుల్ చూపెడతా నేను. ఉందా లేదా వివక్ష? ఈడబ్ల్యూఎస్ ఎవడకుండా తీసుకొచ్చినప్పుడు ఎవడు ఏ కోర్టు అబ్జెక్షన్ చెప్పలే, ఏ చట్టసభల అబ్జెక్షన్ చెప్పలే. మరి మనకెందుకు చెప్తున్నాయి? ఎందుకంటే ఆడ పైన కూర్చున్నోడు మళ్ళీ వాడే, నిర్ణయం చేసేటోడు వాడే, చట్టసభలు ఉన్నోడు వాడే, ఆ జడ్జిలు తీర్పులు ఇచ్చేటోడు వాడే, అన్నిట్లో వాడే.
సిస్టమేటిక్ గా జరుగుతుంది. కాబట్టి ఈ శర్మకి ఈ నేతకి సిగ్గుశరం లేదురా. శర్మ అంటే వాడు బాబునోడు కాబట్టి ఐ అండర్స్టాండ్ వాని ఇంటెన్షన్. కానీ ఈ నేత అనే చెత్త నాకుడికి ఏమైంది, వీని బ్రెయిన్ వాష్ చేసిర్రు మతం పేరు మీద. అర్థమైందా? ఇంకా చాలా ఉన్నాయి అట్లా, కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయి కదా, చూపెడతలేను కానీ ఒకటి రెండు చూపెడతా, దెన్ మీ కామెంట్స్ కంటిన్యూ చేద్దాం. ఓకే.